రెహానా ఎంత ధైర్యం ఉంటే నా రూమ్ లోనే అడుగు పెడతావు నువ్వు? అలాగే నా మొగుడు తాగుతావా? ఇతను ఎలాంటి వాడో నాకు తెలుసు, కానీ నువ్వు కూడా అలాంటి దానివేనా? ముందు నా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళు. ఇక నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. రెహానా ఎక్కడికి వెళ్ళదు. చెప్పేది జాగ్రత్తగా విను. నాకు నా బిడ్డ కావాలి. నువ్వు నాకు బిడ్డని ఇవ్వలేవు. తను ఇవ్వగలదు నాకు నా బిడ్డని. నీకేమనిపిస్తోంది? ఇప్పుడే జరిగిందనుకుంటున్నావా? చాలా కాలంగా జరుగుతోంది. షాన్కి రెహానాకి పెళ్లి అంతా నా ప్లాన్. బాధగా ఉందా నీకు? తలాకిచ్చేయి, లేదంటే మా ఇద్దరి బంధాన్ని యాక్సెప్ట్ చెయ్యి. నాలో ఏంటి లోపం చెప్పండి. నాలో ఏం లోపం చెప్పండి. తప్పకండి, బండి వస్తుంది. తప్పకండి, బండి వస్తుంది. తప్పకండి. జరుగు మిత్రమా, జరుగు, లేదంటే యాక్సిడెంట్ అవుతుంది. జరుగు మిత్రమా, జరుగు, లేదంటే యాక్సిడెంట్ అవుతుంది. నేను నీకు చెప్పానా జరగమని? యాక్సిడెంట్ అవుతుంది అన్నానుగా, చూసావా ఏమైందో? అయినా మీరందరూ చేసేది చాలా అన్యాయం కదా. సరేరా, మళ్ళీ మొదటి నుంచే మొదలు పెడదాం. షాన్, చెప్పండి వదినా. ఒకసారి నా ఫోన్ తీసుకురా. నేను మీ అన్నయ్యకి ఫోన్ చేయాలి. ఎక్కడున్నారో తెలియడం లేదు. ఫ్రెండ్, వదినకి ఫోన్ తీసుకెళ్ళి ఇవ్వాలి, సరేనా? పద వెళ్దాం. థ్యాంక్ యూ. నీకు ఎన్నిసార్లు చెప్పాలి పనిలో ఉన్నప్పుడు ఫోన్ చేయొద్దు అని? నీకు అర్థం కదా? అది కాదు, మీరింటికి ఎప్పుడొస్తారని ఫోన్ చేశానండి. ఇంటికొచ్చి ఏం చేస్తాను? నీ అందమైన మొహాన్ని చూస్తూ కూర్చోమంటావా? పనిలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేసావంటే నా అంత చెడ్డవాళ్ళు ఇంకెవరు ఉండరు. ఫోన్ పెట్టేయ్. నేనేం చెయ్యను, మీకెలా చెప్పగలను? మీ ఆశ నెరవేరాలని నాకు కూడా ఆశగానే ఉంది. ఎలా చెప్పను? అసలు మీ ప్రాబ్లం ఏంటి అహ్మద్? చెప్తే నేను కూడా తీర్చిపెడతాను కదా. మూడు మొత్తం పాడు చేసింది ఆ చెత్త మొహంది. అసలే ఇప్పుడు నేను చాలా బాధల్లో ఉన్నాను. మీరు నా ప్రేమ,
నా కళ్ళల్లోకి సూటిగా చూసి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నేను తండ్రిని కావాలని ఎంతో ఆశపడుతున్నాను. నా బిడ్డకి గోరుముద్దలు తినిపించాలనుకుంటున్నాను. షబీనాతో పెళ్ళయ్యి 5 సంవత్సరాలు అవుతోంది. పిల్లలు పుట్టలేదు. నా కోరిక నెరవేరలేదు. నీకు తెలీదు, చాలా బాధగా ఉంటుంది. ఆఫీసులో నా ఫ్రెండ్స్ అంతా అడుగుతూ ఉంటారు, నువ్వెప్పుడు తండ్రివి అవుతావని, ఎప్పుడు మమ్మల్ని చిన్నాన్నలు చేస్తావని. వాళ్ళందరూ నా ఫ్రెండ్సే. వాళ్ళ పిల్లలకు వాళ్ళు గోరుముద్దలు తినిపిస్తున్నారు, వాళ్ళ కథలు చెప్తూ ఉంటారు. నేను ఎంతకాలం ఇలా ఫ్యామిలీ ప్లానింగ్ పేరుతో అబద్ధాలు చెప్పమంటావు? మీరు బాధపడద్దు. మీరు తండ్రి కావాలి కదా. నేను మీకోసం ఒక బిడ్డని కని మీ చేతుల్లో పెడతాను. నువ్వు నిజంగానే చెప్తున్నావా? నిజంగా, ప్రామిస్. ఊరుకో, ఏమీ చేయనివ్వడం లేదు. పిల్లలు ఎలా పుడతారు చెప్పు? అబద్ధాల కోరు. కానీ ఒక కండిషన్ ఉంది. నన్ను పెళ్లి చేసుకోండి. పెళ్ళైన తర్వాత అంతా ఖచ్చితంగా. పిల్లలు పుట్టకపోవడానికి కారణం తన భార్యేనని రెహమత్ అనుకుంటున్నాడు. తన దగ్గరే లోపమున్నట్టు తను అనుకుంటున్నాడు. తనకి ఎలాగైనా బిడ్డ కావాలన్న మూర్ఖపు ఆలోచనతో రెహమత్ అలీ ఇంకా తన కొలీగ్ రెహనా అన్న అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ అక్రమ సంబంధం వల్ల రెహమత్ అలీకి బిడ్డ పుడుతుందా? ఇంకా షబీనా తన ఇంట్లో తన భర్త తమ్ముడితో, అతను ఒక మెంటలీ ఛాలెంజ్డ్ యంగ్ మ్యాన్, ఎప్పుడూ అతనితోనే కాలక్షేపం చేస్తూ ఉంది. తను ఒక భార్య అన్న స్థానంలో ఎన్నాళ్ళని ఒంటరిగా ఉంటుంది చెప్పండి. అలాగే రెహానా రెహమత్కి ఒక బిడ్డ కావాలన్న కోరికను తను తప్పుగా యూజ్ చేసుకుంటుందా? పదండి చూద్దాం. చూడు 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 చూడు. అన్నయ్య వచ్చేసాడు, అన్నయ్య వచ్చేసాడు. వదినా, అన్నయ్య వచ్చేసాడు. ఎందుకు ఇలా అరుస్తున్నావు? నోరు మూసుకుని కూర్చో. అన్నయ్య మంచోడు కాదు, చెడ్డోడు, తిడుతున్నాడు. షబీనా, ఆపు. మనం ప్రయత్నిస్తూ ఉండాలి కదండి, నమ్మకాన్ని కోల్పోకూడదు. 5 ఏళ్లుగా చేస్తూనే ఉన్నాం కదా ప్రయత్నం. ఏమైంది? ఏమైనా అయిందా? ఏం కాలేదు కదా? నోరు మూసుకుని పడుకో. నన్ను పడుకోనివ్వు. ఇందులో నా తప్పు మాత్రమే ఉందా చెప్పండి? నీ తప్పే. నా జీవితంలో చాలా చెడ్డ రోజేదో తెలుసా? నేను పెళ్లి చేసుకున్న రోజే.
మీ బ్యాగ్. నీకెంత చెప్పినా అర్థం కదా? నువ్వొక గొడ్రాలివి, తల్లివి కాలేవు. నేను నీతో పడుకునే కంటే గోడ పక్కన పడుకుంటే చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతాను. నీ దిక్కుమాల మొహం చూడడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఎప్పుడే వద్దు, ఎప్పుడే వద్దండి. పెళ్ళైన తర్వాత అడ్డు చెప్పదు ప్లీజ్. పెళ్ళి పెళ్ళి అయిన తర్వాత ఖచ్చితంగా. ఓకే మేడం, 11ంటికి మేమిద్దరం కలిసి వస్తాం. నమస్తే. ఇలా చూడండి, రేపు డాక్టర్ గారు 11 o'clockకి అపాయింట్మెంట్ ఇచ్చారండి. మనమిద్దరం కలిసి వెళ్ళాలి. డాక్టరా? దేనికి? నేనెందుకు వెళ్ళాలి? ఓ, అంటే నాలోనే ప్రాబ్లం ఉందని నువ్వు అనుకుంటున్నావా? అలాంటిదేం లేదండి. నేను పిల్లల్ని కనడానికి పనికిరానంటావు? అది కాదు నేను చెప్పేది. నీకేమైనా పిచ్చి పట్టిందా? మీరు చెకప్ చేసుకోవడంలో ఏంటి ప్రాబ్లం? ఒకవేళ మనిద్దరిలో ఎవరికో ఒకరికి ప్రాబ్లం ఉండొచ్చు కదా. అలాగే ఇలా కూడా ఉండొచ్చు. చెకప్ చేసుకున్న తర్వాత భగవంతుడి దయ వల్ల ఒక మంచి దారి చూపిస్తాడు. ప్లీజ్ అండి, నా కోసం రండి. ముందు నీ మెదడుకి వైద్యం చేయించుకో. ఇంకోసారి నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలని ప్రయత్నించావంటే ఈ ఇంట్లోనే నేను నీ మైండ్కి వైద్యం చేస్తాను, అది కూడా చెప్పులతో. అర్థమైందా? ఏమండి, ఏమైంది? ఎందుకు టెన్షన్గా ఉన్నారు? రెహానా, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? అవును, నేను కూడా ఇదే కోరుకుంటున్నాను. కానీ ఇదంతా ఎలా జరుగుతుంది? ఐ మీన్, నీ ఆ గొడ్రాల్ భార్య, తన్ని మీరేం చేస్తారు? ఇప్పుడు 3 తలాక్ కూడా బ్యాన్ చేశారు. నాకు తెలుసు, ట్రిపుల్ తలాక్ని బ్యాన్ చేశారు. నేను తనకి తలాక్ ఇవ్వను, కానీ మనం ఒకే ఇంట్లో కలిసే ఉంటాం. మీరేం చెయ్యాలనుకుంటున్నారు? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. దాంతో సమాజంలో మన ఇద్దరికి గౌరవం పోకుండా ఉంటుంది, మనిద్దరం కలిసి ఒకే ఇంట్లోనూ ఉండొచ్చు. అదే మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారని అడుగుతున్నాను. నా తమ్ముడు షాన్ గురించి నీకు బాగా తెలుసు కదా. ఆ, నువ్వు వాడిని పెళ్లి చేసుకో. చూడు, వాడికున్న మెంటల్ ప్రాబ్లం వల్ల నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నేను షబీనాకి తలాక్ ఇచ్చానంటే అప్పుడు నేను జైలుకి వెళ్ళాలి. నువ్వు గనక షాన్ని పెళ్లి చేసుకున్నావంటే మన ఇద్దరం ఒకే ఇంట్లో ఉండొచ్చు. మనం షబీనాకి ఏమీ చెప్పద్దు.
ఒకవేళ ఈ విషయం కనుక తనకు తెలిసిపోయిందంటే నేను మేనేజ్ చేస్తాను. సరే, ఇవాళ నువ్వు నా మనసులో ఉన్న మాట చెప్పావు, పెళ్లి మాట. సో నీకు బహుమతి ఇవ్వాల్సిందే కదా? ఆ బహుమానం ఏంటో నేను తెలుసుకోవచ్చా? ప్లానింగ్ ఇది జీవితంలో ఎంత ముఖ్యమైందంటే దానివల్ల ఒక జీవితాన్ని బాగు చెయ్యొచ్చు, అలాగే ఒకరి జీవితాన్ని చెడగొట్టొచ్చు కూడా. ఇంకా రెహమత్ అలీ ప్లానింగ్ 3 జీవితాల్ని పాడు చేయబోతోంది. మొదటిగా తన భార్య జీవితాన్ని, రెండోది తన తమ్ముడు షాన్ జీవితాన్ని, ఇంకా మూడోది తన సొంత కాపురాన్ని. షబీనా ముందు నుండే భార్యాభర్తల బంధాన్ని మచ్చలేకుండా కాపాడుతూ వచ్చింది. ఆ విషయంలో గనక తప్పు చేస్తే జీవితం మొత్తం తలకిందలైపోతుంది. తను రెహమత్ అలీ వేసిన నీచమైన ప్లాన్ని తెలుసుకుంటుందా? నేను నీ భర్తని కదా, కోప్పడితే నన్ను క్షమించలేవా నువ్వు? పర్వాలేదులేండి. మీ సమస్యని నేను అర్థం చేసుకోగలను, కానీ మీరు కాస్త కూల్గా ఉండడానికి ట్రై చేయండి. అన్ని సమస్యలు వాటంతట అవే సర్దుకుంటాయి. నా మాట వినండి. షబీనా, నేను నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. చెప్పండి. నేను షాన్కి పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నాను. షాన్కి పెళ్ళా? మీకు తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసు కదండి. ఏ అమ్మాయి తనని పెళ్లి చేసుకుంటుంది? తన కాబోయే భర్తకి మతిస్థిమితం లేదని తెలిసి కూడా ఎలా పెళ్లి చేసుకుంటుంది? ఆ విషయం నాకు తెలుసు. మా ఆఫీసులో క్లర్క్ ఉంది, తన పేరు రెహానా. నాతో పట్టే పనిచేస్తోంది. వాళ్ళది చాలా పేద కుటుంబం. తనకి మామయ్య ఉన్నాడు, గ్రామంలో పనిచేస్తుంటాడు. నేను వాళ్ళ మామయ్యతోనూ రెహానాతోనూ మాట్లాడాను. నేను వాళ్లతో షాన్ గురించి చెప్పాను, మతిస్థిమితం లేదని కూడా చెప్పాను. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. షబీనా, నేను కోరుకునేది ఏంటంటే నా తమ్ముడికి ఒక మంచి భార్య దొరకాలని, వాణ్ణి బాగా చూసుకోవాలని. నాకు ఏమనిపిస్తోందంటే పెళ్ళైన తర్వాత వాడికి మతిస్థిమితం సరవుతుందేమోనని. షాన్కి మంచి లైఫ్ దొరుకుతుందంటే నాకు కూడా సంతోషమే కదండి. షాన్ గురించి మీరు ఇంతగా ఆలోచిస్తున్నారంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా షాన్ పెళ్లి ఏర్పాట్లు త్వరగా చెయ్యండి మరి. థ్యాంక్ యూ. మీరు ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నారా? అంగీకారమే అని చెప్పు. నాకు అంగీకారమే. మీరు ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నారా? మళ్ళీ చెప్పు. అంగీకారమే అని. అంగీకారమే. మీరు ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నారా? మళ్ళీ చెప్పు. అంగీకారం అని. అంగీకారమే. మీరీ పెళ్లికి ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నాను. మీరీ పెళ్లికి ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నాను. మీరీ పెళ్లికి ఒప్పుకుంటున్నారా? చెప్పు. ఒప్పుకుంటున్నాను. రెహమత్ అలీ ఇంకా రెహానా షామ్ పిచ్చితనాన్ని యూజ్ చేసుకుని వాళ్ళ నీచమైన ప్లాన్లో విజయం సాధిస్తారా? రెహానా తన ప్లాన్ ద్వారా రెహమత్ అలీని మధ్యలో పెట్టి సబీనాని తన ఇంటి నుంచి బయటికి నెట్టగలదా? నీకు నా ఫ్రెండ్ని చూపించనా? చూపించండి. చూడు, ఇదిగో వీడే నా ఫ్రెండ్. ఎప్పుడు నా దగ్గరే ఉంటాడు. ఇంకా నా దగ్గర చాలా బొమ్మలున్నాయి. కానీ ఇవాళ మీరు నాతోనే కదా పడుకుంటారు? అయితే మీ ఫ్రెండ్ బయట పడుకోవాలి. లేదు లేదు, వీడు నా పక్కనే పడుకుంటాడు కదా ఫ్రెండ్. రా, మనిద్దరం పడుకుందాం. గుడ్ నైట్.
ఇంకా ఈ పని ఎంతసేపు చేస్తారు? కాస్త టైం నాకు కూడా ఇవ్వండి. సరే. నేనిప్పుడే వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. అక్కా, ఈ బాక్సే కదా? అవును, ఇక్కడే పెట్టు. ఏదైనా హెల్ప్ కావాలా? అదంతా ఏమొద్దు, నేను చూసుకుంటానులే. ముందు ఈ విషయం చెప్పు. నిన్న రాత్రి షాన్ నిన్నేమీ ఇబ్బంది పెట్టలేదు కదా? లేదక్కా, అంతా ఎలా జరగాలో అలాగే జరిగింది. నిజంగానా? ఏం చెయ్యాలో అంతా తనకి తెలుసా? పర్వాలేదులే. ఒక పని చేస్తావా? ఈ చపాతీని తీసుకుని వెళ్తావా? వేడిగా ఉంది, జాగ్రత్త. నేను ఇవన్నీ పూర్తి చేసి వస్తాను. సరే. తిను తిను తిను. మీకు పెట్టమంటారా? ఒకటి పెట్టు, మేమిద్దరం తింటాం. మీకెన్ని పెట్టమంటారు? అన్నీ పెట్టే. ఇదిగోండి, ఇది మీ ఇద్దరి టిఫిన్. టైంకి తినండి. ఇదిగోండి మీ బ్యాగ్. రెహానా, వెళ్దామా? బాయ్. 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 బాయ్ అక్కా. బాయ్. రహ్మత్ గారు, నాకు పెళ్ళయింది. కాకపోతే ఇంకా శోభనం మాత్రం జరగలేదు. నీ పెళ్లి శాంతో కాదు, నిజానికి పెళ్లి జరిగింది నీకు నాకే రెహానా. ఇక శోభనం గురించి చెప్పాలంటే ఫస్ట్ నైట్ కాదు, మనం ఫస్ట్ డేని ఎంజాయ్ చేద్దాం. పైగా నీ మీద నాకు మాత్రమే హక్కుంది.
నా బెస్ట్ ఫ్రెండు కదా, నన్నెప్పుడు చీట్ చేయవు కదూ. ఇలా చూడు, ఇది నన్ను చీట్ చేసింది, నన్ను వదిలి వెళ్ళిపోయింది. అర్థమైందా? నన్ను నువ్వు మోసం చేయొద్దు. మనిద్దరం మంచి ఫ్రెండ్స్. అర్థమైందా? మంచి ఫ్రెండ్స్. సరేనా? నువ్వు నన్నెప్పుడూ మోసం చేయకూడదు. అర్థమైందా? అన్నయ్య వచ్చేసాడు. వదినా, అన్నయ్య వచ్చేసాడు. మీరొచ్చేసారా? వెళ్ళండి, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి. నేను డిన్నర్ వడ్డిస్తాను. అది మేం డిన్నర్ బయట చేసి వచ్చేసాం. సారీ, నేను నీకు ఫోన్ చేయలేకపోయాను. నువ్వు షాన్ కలిసి తినండి. గుడ్ నైట్. గుడ్ నైట్ అక్క. అరే రెహేనా, నువ్వింకా ఆఫీస్కి రెడీ అవ్వలేదా? అక్క ఈరోజు ఆఫీస్కి వెళ్ళట్లేదు, ఆరోగ్యం బాలేదు. అయితే ఈ రోజంతా షాన్తో ప్రేమలో ములగబోతున్నావన్నమాట. అదంతా ఏం లేదక్క, నాకు చాలా తలనొప్పిగా ఉంది. అందుకేనమ్మా చెప్పాను, ఎక్కువసేపు మేల్కొనుండకు, కాసేపైనా నిద్రపోవాలి. అరే ఏంటక్క మీరు కూడా. సరే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, వెళ్ళు. ఏ రెహేనా, టిఫిన్ చేసిన తర్వాత పడుకో, సరేనా? రెహనా, చెప్పండక్క. నేను ఇంట్లో సరుకులు కొనడానికి కొట్టుకెళ్తున్నాను. సాయంత్రం లోపు తిరిగొచ్చేస్తాను. షాన్ లేచాడంటే కాస్త అన్నం వేడి చేసి పెట్టు, సరేనా? ఓకే. సరే. ఒక్క నిమిషం. రెహానా, ఏమైంది? నీ ఆరోగ్యం బానే ఉందా? అరే నా ఆరోగ్యం బానే ఉంది. ఇప్పుడు నేను చెప్పే విషయం వినండి. పాత పిక్చర్స్ లో ఈ పాట విన్నారా? ఆరేసుకోబోయి పారేసుకున్నాను, నేనింట్లో ఒంటరిగా ఉన్నాను, మీరొచ్చేయండి. అర్థమైందా? అరే, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. అక్కయ్య ఇంట్లో వస్తువులు కొనడానికి మార్కెట్కి వెళ్లారు. ఇంక నా ఆయన బయట ఉన్నారు. నేనింట్లో ఒంటరిగా ఉన్నాను. అలాగా, నేను వస్తున్నాను. సరే. ఒక అర్జెంట్ పని పడింది, రేపు కలుద్దాం. అలాగే సార్, నైస్ టు మీట్. ఓకే.
రెహానా ఎంత ధైర్యం ఉంటే నా రూమ్ లోనే అడుగు పెడతావు నువ్వు? అలాగే నా మొగుడు తాగుతావా? ఇతను ఎలాంటి వాడో నాకు తెలుసు, కానీ నువ్వు కూడా అలాంటి దానివేనా? ముందు నా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళు. ఇక నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. రెహానా ఎక్కడికి వెళ్ళదు. చెప్పేది జాగ్రత్తగా విను. నాకు నా బిడ్డ కావాలి. నువ్వు నాకు బిడ్డని ఇవ్వలేవు. తను ఇవ్వగలదు నాకు నా బిడ్డని. నీకేమనిపిస్తోంది? ఇప్పుడే జరిగిందనుకుంటున్నావా? చాలా కాలంగా జరుగుతోంది. షాన్కి రెహానాకి పెళ్లి అంతా నా ప్లాన్. బాధగా ఉందా నీకు? తలాకిచ్చేయి. అది కాదు. లేదంటే మా ఇద్దరి బంధాన్ని యాక్సెప్ట్ చెయ్యి. నాలో ఏంటి లోపం చెప్పండి. నాలో ఏం లోపం చెప్పండి. నువ్వు గొడ్రాలివి. మా బంధాన్ని నువ్వు అంగీకరించాలి. అర్థమైందా? వెళ్ళు. ఇక్కడి నుంచి వెళ్ళు. 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 ప్లీజ్ ఇలా చేయొద్దు. తలుపు తీయండి. ఏమండి, తలుపు తీయండి. ఇది తప్పండి. ఇలా చేయకూడదండి. తలుపు తెరవండి. తలుపు తీయండి. తలుపు తెరవండి. ఎలా ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఏం చెయ్యాలి? అక్క, ఇవాళ్టి నుంచి రెహమత్కి నేను వంట చేసుకుంటాను. మీరు షాన్ని మాత్రం చూసుకోండి. నా భర్తని నా నుంచి లాక్కున్నావు. ఈ పని కూడా లాక్కుంటావా? వద్దు, మర్యాదగా వదులు. వెళ్ళు. ఏం చేస్తున్నావు? ఏమైంది? తను చెప్పింది కరెక్టే. ఇక మీదట నా మీద తనకే హక్కు ఉంది. ఈ రోజు నుంచి రెహానా ఏదైతే చెప్తుందో అదే ఇంట్లో జరగాలి. వెళ్ళిక్కడి నుంచి. వెళ్ళు. ఇవాళ వంటేంటి డియర్? మీ ఫేవరెట్ కూరే అండి. నిజంగానా? మర్యాదగా దాని ఇక్కడి నుంచి బయటకు వెళ్ళమని చెప్పండి. ఇది నా రూము. నాకు నిద్ర వస్తుంది. నేను ఇక్కడ పడుకోవాలి. మీ రూమా? ఇది మీ రూమ్గా ఉండేది. ఇప్పుడిది నా రూమ్. మీరు వెళ్ళి హాల్లో పడుకోండి, సరేనా? నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళవే. వెళ్ళవే. నీకు చెప్పేది, బయటికి వెళ్ళు. వదులు. వెళ్ళు. ఇది నా రూమ్. వదులు. వదలమంటున్నానా? చెప్తే నీకు అర్థం కదా? తను సరిగ్గానే చెప్పింది. ఈ గది తనదే, నేను తనవాణ్ణే.
అనవసరంగా గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. చూడండి, మీరు నాతో ఇలా ప్రవర్తించకూడదు. ఇది నా రూమ్, తను ఇక్కడ ఉండకూడదు. మర్యాదగా బయటికి వెళ్ళు. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళమని చెప్పండి. ఇది నా రూమ్. బయటికి పో. షబీనాకి రెహమత్ అలీ ఇంకా రెహానా వేసిన ప్లాన్ గురించి తెలిసిన తర్వాత ఏమవుతుంది? తను వీళ్ళిద్దరూ వేసిన అపాయకరమైన ప్లాన్ని జరగనిస్తుందా? చూద్దాం రండి, ఈ కథ ఇప్పుడు ఎటు మలుపు తిరుగుతుందని. వదినా, వదినా, ఏమైంది వదినా? మీరెందుకు ఏడుస్తున్నారు? చెప్పండి వదినా, ఎందుకు ఏడుస్తున్నారు? ఇడిచాడు. ఇది రక్తం. మీ అన్నయ్య రెహనా కలిసి నన్ను చంపడానికి ప్రయత్నించారు. ఇదిగో ఈ కత్తితోనే. షాన్, రెహమత్ ఇంకా రెహానా నిన్ను ఇంకా నన్ను మన ఇద్దరిని కత్తితో చంపేస్తారు. ఇలా చూడు. ఏంటి? వాళ్ళిద్దరూ మనల్ని చంపేస్తారు. వాళ్ళు నిన్ను చంపే ముందు నీ ప్రాణాలు నువ్వు కాపాడుకోవాలి. వాళ్ళు నన్ను ఎందుకు చంపుతారు వదినా? ఇది చూడు షాన్, వాళ్ళు నీ ఫ్రెండ్ని చంపేశారు. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి వదినా. నీ ప్రాణాలు నువ్వు కాపాడుకోవాలి, లేకపోతే వాళ్ళిద్దరూ మనల్ని చంపేస్తారు. వదినా, నేనేం చేయాలో చెప్పండి. నాకు చాలా భయంగా ఉంది వదినా. భయపడకు, నేనున్నాను కదా నీకు తోడు. నేనున్నాను కదా, నీకు నేను ఏమి జరగనివ్వను. వాళ్ళు మన ఇద్దరిని చంపేస్తారు. తలుపు తట్టు, తలుపు తట్టు. వెళ్ళిపోలేదంటే చంపేస్తాను. వెళ్ళి చంపేయాలి. ఏంటి? చంపు. దాన్ని కూడా వదలకు. వదిలేవంటే నిన్ను చంపే. వెళ్ళి దాన్ని కూడా చంపే.
హలో పోలీస్ స్టేషన్. మా ఆయన తమ్ముడు మా ఆయన్ని అలాగే తన భార్యని చంపేశాడు. సరే. జీవితంలో సహించుకోవడానికి అద్దుంటుంది. భయం ఇంకా కోపం ఎంత దూరానికి తీసుకువెళ్తుందంటే దాని ఫలితం చాలా డేంజర్గా ఉంటుంది. సబీనా అనుకుంటుంటే తను పోగొట్టుకున్న తన కాపురాన్ని నిలబెట్టుకోవడానికి ఇంత భయంకరమైన పని చేయడానికి బదులుగా చట్టాన్ని వెతుక్కుంటూ వెళ్ళుండొచ్చు. కానీ షబీనాకున్న అసలు భయం ఏంటంటే తన భర్త తనకి ఎప్పటికైనా విడాకులిచ్చి తనని ఎప్పటికైనా తన ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తాడని. తనకున్న ఈ భయాన్ని ఫినిష్ చేయడానికి షబీనా తన భర్త తమ్ముడిని యూజ్ చేసుకుంది. షబీనా షాన్కి ఈ భయాన్ని చూపించింది, నమ్మించింది. తన అన్నయ్య రెహమత్ అలీ ఇంకా తన భార్య రెహానా కలిసి తన ప్రాణాల్ని తీస్తారని. అలాగే అతనుకున్న ఈ భయం వాళ్ళిద్దరినీ చంపేంత పని చేసింది. రెహానా పెళ్ళైన ఒకరితో ఇలా అక్రమ సంబంధం పెట్టుకుని తనని పెళ్లి చేసుకోవాలని ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం కరెక్టే అంటారా? వీటిని చూస్తుంటే మనకి ఇలాంటి ఆలోచనే వస్తుంది. అసలు ఒక మనిషికున్న దురాశ అలాగే తనకున్న భయం ఎటువంటి తప్పుడు పనులైనా చేయిస్తాయి. వాళ్ళు క్రైములు చేసే ముందు అస్సలు ఆలోచించరు. మనకున్న ఈ భయం, దురాశ, పిచ్చితనాన్ని అర్థం చేసుకుని వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఒక కొత్త ఎపిసోడ్తో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.